వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ వచ్చేసి లంచ్కి చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎంతోమందికి ఫేవరెట్ కూడా ఉంటుంది. అదే మన టమాటా పప్పు, దాంట్లోకి కాంబినేషన్గా బెండకాయ ఫ్రై. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి దాంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరగాలి. అలాగే 2 టమాటాలని కూడా కడిగి సన్నగా తరిగి పప్పులో వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే పప్పు అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది, చాలా మెత్తగా ఉడుకుతుంది. సో అందుకోసం అనేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను నేను. స్టవ్ వెలిగించి పప్పు గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడుకుతుంది. అప్పుడు పప్పును కొంచెం మెదుపుకోవాలి. మెదిపిన తర్వాత మనకి సరిపడా వాటర్, అంటే లూజ్కి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం ఉడికించాలి. అలా ఉడికిన పప్పులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ముందుగానే వేసేసుకుంటే పప్పు టేస్టీగా ఉంటుంది. సో అందుకే పోపు పెట్టడానికి ముందే నేను సాల్ట్ అండ్ కొత్తిమీర వేసాను. కొత్తిమీర సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకో గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. సో ఇవి కొంచెం చిటపట అనగానే దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేస్తున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతుంది. ఇక్కడ నేను దంచలేదండి, సన్నగా తరిగి వేశాను. అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి బాగా వేగిన తర్వాత ఈ పోపు ఏదైతే ఉందో పప్పులో వేసేయాలి. అలా వేసిన పప్పుని ఒక 2 మినిట్స్ స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బెండకాయ ఫ్రై చూద్దాం. ఈ బెండకాయ ఫ్రై కోసం నేను 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను. సన్నగా తరిగి ఫ్రైకి తగ్గట్టుగా కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ బెండకాయల్ని బాగా మగ్గించుకోవాలి. వాటిలో ఉన్న బంక జిగురు అనేది పోతుంది. అప్పుడే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసాను. టేస్ట్కి సరిపడా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. సో అందుకోసం నేను కొంచెం ఎక్కువగానే వేసాను. పచ్చిమిర్చి కొద్దిగా వేగగానే వెల్లుల్లి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి అయితే సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ ఉల్లిగడ్డని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని బాగా మగ్గనించాలి. పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఇలా వేగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయల్ని కూడా వేసుకోవాలి. ఇలా బెండకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు కూడా వేసి బాగా కలిపి కంప్లీట్ లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి.
ఈ విధంగా మనమి లో ఫ్లేమ్లో బెండకాయలని మగ్గనిస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము వేడి వేడి అన్నం పెట్టుకొని దాంట్లోకి పప్పు అండ్ ఈ బెండకాయ ఫ్రై కాంబినేషన్ తోటి లంచ్ చేస్తే 1కి 4 ముద్దలు ఎక్కువగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.